హాయ్ అండి, నేను మీ వల్లి వద్దరాజు. బ్రేక్ఫాస్ట్, స్నాక్ అండ్ డిన్నర్గా స్వీట్ కార్న్ ఊతప్పం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది, మరి హెల్దీ కూడా. ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ముందుగా 1 కప్పు వరకు స్వీట్ కార్న్ గింజల్ని వలుచుకుని పచ్చివి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని సైడ్కి పెట్టుకోవాలి. 1 కప్పులోకి దోస పిండిని తీసుకుని 1 కప్పు వరకు ముందుగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని వేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక సైడ్కి పెట్టుకుని మరొక బౌల్లోకి 1/2 కప్పు వరకు ఉడికించుకున్న స్వీట్ కార్న్ గింజలు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, మీడియం సైజు ఆనియన్ సన్నటి తరుగు, 2 పచ్చిమిర్చి సన్నటి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 ఇంచు అల్లం సన్నటి ముక్కలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర. ఈ మిశ్రమానికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక సైడ్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దోస పిండిని ఉతప్పాలుగా వేసుకుని ముందుగా రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ గింజలు, కొబ్బరి ఈ మిశ్రమాన్ని పైన స్టఫ్ చేసుకుని వన్ సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండో వైపు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చాలా క్విక్గా టేస్టీగా స్వీట్ కార్న్ ఊతప్పాలు రెడీ అని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా స్వీట్ కార్న్ ఊతప్పాలు టొమాటో పచ్చడితో రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.